నన్ను ప్లీజ్. సిగ్గులేదా నీకు? రోజు మీ నాన్నగారు కదా దింపేది. ఈ ఒక్కరోజన్నా ఆయన పడుకోనివ్వచ్చు కదా. రామా రామో రామా రామం. ఏ సీత, లే పదా, లేకు స్నానం చేయి. అమ్మో, స్నానం అంది, మళ్ళీ ధనుర్మాసం అంటుంది, పట్టులంగా ఓణి అంటుంది. అసలే చాలి, నడు ఓపెన్. అమ్మో డేంజర్, ఫైట్ చాలి, యాక్షన్ గో. అమ్మా, స్నానం గీనం అంటే నేను అస్సలు తీసుకెళ్ళను. ఏదో పోన్లే నాన్న కష్టపడుతున్నారు అని నేను పొద్దున్నే లేస్తే ఒకటే రూల్స్ పెట్టేస్తున్నావు. చెప్పు, లిఫ్ట్ కావాలా వద్దా? సీత, ఈ రోజు 1 తారీఖు తెలుసా నీకు? ఏవైనా అవసరాలు ఉంటాయేమో ఆలోచించుకో మరి. చెప్పేసింది దెయ్యం. పదవి ఏంటి మరి సిగ్గులేకుండా? అమ్మా, ఒక 4,000 ఇస్తావా? 4,000? నీకెందుకా బిజినెస్ లు? నేను చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా. డబ్బులు అడిగితే లెసన్ స్టార్ట్ చేస్తాం. ఇది టూ మచ్ అమ్మా. ఏదో ఒక రోజు నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది, అప్పుడు చెప్తాం ఈ పని. సరే సరే, ఇస్తాలే. దేవుడా, ఎలాగో పెద్ద ఆర్డర్ వచ్చి నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి లక్షల డబ్బులు వచ్చి, వద్దులే, ఇది టూ మచ్. లక్ష్మికి 3,000, గేట్ వాడికి 1,000, షాప్ రెంట్ 12,000. అది ఇచ్చే చాలు, ఓకేనా? నేను ఇంజనీరింగ్ కాకినాడలో చేశానండి. ఎంఎస్ ఏమో యుఎస్ లో చేశాను. ఏది మన అమెరికాలోనా? సార్, నాకు సీఎం తో అపాయింట్మెంట్ కావాలండి. అపాయింట్మెంటా? ఎందుకు? నేను ఆయనే కలిసి చెప్తాను. అట్లాగా తమ్ముడు, నీకు అపాయింట్మెంట్ కావాలి, నాకు సమాజైంది. కానీ ఎందుకు ఆయనకు చెప్పాలి కదా? నువ్వు చెప్తే నేను ఆయనకి చెప్తా. సార్, నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. మా నాన్న కూడా దేశ సేవ చేసేవారు. నాకు మన ప్రజలకి ఏదో పనిచేద్దామని ఆశ. కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలియక ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుదామని ఐడియా. అందుకే సీఎం గారితో మాట్లాడదామని. నువ్వు బడే కామెడీగా ఉన్నావు తమ్ముడు. ఈ సర్టిఫికెట్లన్నీ నిజమా? ఇంత చదివి నువ్వు పాలిటిక్స్ లో చేరతావా? నీకేమన్నా మెంటలా? తమ్ముడు, అట్లా పద, చేతతో మాట్లాడుకుందాం పద. నీకు లారీలలో మనుషులు తోలుకురావడం తెలుసా? గట్టిగా అరవడం తెలుసా? అమరే దేశ్ కి నేత ఇట్లా అరుస్తావా? ఎలక్షన్ లో కొంచెం దాదాగిరి చేయాలి, చేస్తావా? అంతెందుకు, మనం ఆపోజిషన్ లో ఉంటే బంధువులు స్ట్రైకులు చేయించాలి, చేయిస్తావా? బాబు దోచాయమా? ఇవన్నీ పక్కన పెట్టి తమ్ముడు, నీకు కంపల్సరీగా కర్ర తిప్పడం రావాలి. వస్తుందా? ఇవన్నీ నేను చేయను సార్. ఏం మజాక్ చేస్తున్నావయ్యా? ఇవేమీ రాకుండానే నీకు పార్టీలో చేయడానికి 15,000 జీతం ఇవ్వాలా? అసలు పార్టీలో చేయడానికి నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. సార్, మన ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. సీఎం గారితో అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఓ 2 నెలల తర్వాత కనిపించు. ఎన్ని గంటలకి? 9 గంటలకు కనిపించాయా? ఓకే సార్. ఓకేనా? ఏమర్థమై నీకు? 2 నెలల తర్వాత అంటే ఫిబ్రవరి 12వ తారీఖు 9 గంటలకి సీఎం గారితో అపాయింట్మెంట్. మీరు డైరీలో నోట్ చేసుకోండి, నాకు గుర్తుంటుంది. ఛాయ్ చల్లారిపోతుంది, తాగండి. మా పార్టీలో చేరడానికి నువ్వే మాకు మెంబర్షిప్ ఫీజు ఇవ్వాలి. మేము నీకు జీతం ఇవ్వం. అయితే నేను చేరను సార్, సారీ. నీకేమైనా పిచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు ఎక్స్పీరియన్స్ లేదు. నీకు ప్రజల మద్దతు ఉందా? లారీలో జనాల్ని తీసుకురాగలవా? బంధువులు స్ట్రైకులు ఆర్గనైజ్ చేయగలవా? ఏమైనా పొలిటికల్ బ్యాకప్ ఉందా? లేదండి. అసలు వాయిస్ ఉందా? ఏది గట్టిగా ఒకసారి అమర్ రహే అన్నారు అనవయ్యా. రమర్ రహే, రమర్ రహే. చూడు, నీకు గొంతుగా కూడా లేదు. వెళ్ళు, అమ్మ నాన్నలకు చెప్పే వచ్చావా? వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ లాంటివి చేసుకోవచ్చు కదా. నీకెందుకు బాబు ఈ గొడవ? వాళ్ళు కూడా అదేనారు సార్. ఎవరు? పార్టీ వాళ్ళు. కూర్చో 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 కూర్చో. నీ డీటెయిల్స్ చెప్పు. పేరు, డేట్ ఆఫ్ బర్త్. కె శ్రీరామ్, ఫిబ్రవరి 20th, 1980 సార్. కులం, ప్రాంతం చెప్పండి సార్. చెప్పు. ప్రాబ్లం ఏంటి చెప్పాలా? లేకపోతే కంప్యూటర్ ఒప్పుకోదు. అయితే మీ డైరీలో నోట్ చేసుకోండి. సార్, అపాయింట్మెంట్ కొంచెం తొందరగా ఇస్తారా? చాలా ఇంపార్టెంట్. 2 నెలల తర్వాత రావయ్యా, ఉదయం 9 గంటలకి. 9ంటికి నాకు ఆఫీస్ లో అపాయింట్మెంట్ ఉంది. 12 ఓకేనా? రేపటికల్లా చెక్ పంపించేస్తాను సార్. ఈసారి డిలే అవ్వదు సార్. లక్ష్మి, లక్ష్మి. మళ్ళీ చేస్తాను సార్. లక్ష్మి, కస్టమర్ చూడు, నేను వెళ్ళి నీ జీతం తీసుకొస్తాను, ఓకే? ఏమిటి నా లైఫ్? నాన్నేమో పెళ్ళంటాడు, షాప్ వాడు రెంట్ అంటాడు, లక్ష్మి ఏమో జీతం ఉంటుంది, డ్రెస్ మెటీరియల్ వాడు చెక్ అంటాడు, జేబులో ఒక్క పైసా లేదు.
బట్టలు కొనుక్కోవడానికైనా అమ్మని అడగాలి. వేస్ట్ లైఫ్ అంటే వేస్ట్ లైఫ్. పోలీస్ వాడేమో చాలా అని అంటాడు. హెల్మెట్ ఎక్కడ? లైసెన్స్ ఏది? సీత అంకుల్ సారీ సార్, ఇప్పటిదాకా హెల్మెట్ పెట్టుకున్నాను, జస్ట్ ఇప్పుడే. ఆర్సీ బుక్ ఉందా? సార్ యాక్చువల్లీ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడవుతుంది సార్. నాకు మా అమ్మ పెళ్లి చూపులు చూస్తాను సార్. అయితే పిచ్చి జుట్టు అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటారు సార్? ప్లీజ్. నీ పేరేంటి? సీతా మహాలక్ష్మి. మీ ఫాదర్ పేరు? సార్ 50 ఇస్తాను సార్. లేదు 200. 200 ఓకే ఇవ్వండి సార్, బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి. త్వరగా తీసుకురా. సార్ హెల్మెట్ లేదు, ఆర్సీ బుక్ లేదు. 200 సెటిల్ చేశాను సార్. వెరీ గుడ్. 200 కావాలి. సీతా ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి బాబు. ఒకసారి కమిషనర్ మీరు ఒకసారి చెప్తే. ఈ కొత్త కమిషనర్ తోనే ప్రాబ్లం అంతా. ఒరే రామ్ ఎట్రా? రాము రవీంద్ర, వీడు రామ్ అని మా చెల్లెలు గారు అబ్బాయి. రాజీకి బావ. హే నైస్ మీటింగ్ యూ రవీందర్. పదండి వెళ్దాం. హే మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. హాయ్ రాజీ. హాయ్. ఎలా అయింది బావా నీ మీటింగ్? బానే అయింది. 2 months తర్వాత మళ్ళీ రమ్మన్నారు. జాయిన్ అమ్మంటావా? వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తాలే. ఏయ్ నా బొమ్మను మూలెందుకు పడేశావు? వాళ్ళు ఎవరైనా సడన్ గా రూమ్ లోకి వస్తారని పక్కన పెట్టాను. ఏం పడేలేదులే బావా. అంతేలే, కొన్ని ఇష్టాలు మారిపోతా ఉంటాయి టైంతో. హలో, ఇంకా ఇదే నా ఫేవరెట్. నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. పెద్ద మొహం చూడు. ఎలా ఉన్నాడు హీరో? నువ్వు చూసావా? ఎలా ఉన్నాడు? ఏదో ఉన్నాడు. నీకు నచ్చాడా? నాన్నకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడా? ఏయ్ వదిలే, ఇప్పుడే కదా వచ్చాడు. నాకేం తెలీదు, ఏమీ అనిపించడం లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? సెల్ నంబర్ ఇచ్చావా? చాయ్ తాగుదామా? ఇప్పుడా? మూడ్ లేదు బావా. నాకు మూడ్ లేదు, అందుకే అడిగాను. ఓకే 2 minutes, డ్రెస్ మార్చుకుని వస్తా. నువ్వు పదా. నచ్చానా మేడం? చూద్దాంలే మిస్టర్. ఏమంటుంది రామమ్మ? ఫంక్షన్ కి రాలేదు? కోపంగానే ఉంటుందిరా. రవీంద్ర ఐపీఎస్ రిక్రూటరా, మంచి కుర్రోడు, మంచి ఫ్యామిలీ, కొమ్మిరెడ్డి వాళ్ళు, కోట్ల ఆస్తి. చెప్పరా అమ్మకి? అలా నన్నేదో విలన్లా చూడొద్దు. దానికి ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయట్లేదు. నువ్వు ఫోర్స్ చేయవు గానీ నాకు అగేన్స్ట్ మాత్రం మాట్లాడతావు. తన మనసేమో విరిచేస్తావు. పిల్ల తండ్రి అన్న తర్వాత దాని బాగోగులు చూసుకునే వాడికి ఇవ్వాలా వద్దా చెప్పు? ఎంత కావాలి మావయ్య? నీ కూతురు బాగోగులు చూసుకోవడానికి ఏం కావాలి? ఏం కావాలా? మంచి ఉద్యోగం కావాలి, సొసైటీలో పలుకుబడి కావాలి, వెనక ఆస్తిపాస్తులు ఉండాలి. అసలు ఏమున్నాయిరా నీకు? నీ అంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు. అన్ని తండ్రి పోలికలే. డబ్బు కనపడితే ఎవరికి దానం చేయాలని చూసేవాడు. పదరాజీ, కనీసం ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందిరా నీకు? ఒక నిమిషం ఉండు. చూడు మావయ్య, సంపాదించలేని వాడి దగ్గర చూడాలి బ్యాంక్ బ్యాలెన్స్. నాకు అక్కర్లేదు. అవసరమైతే ఇప్పుడే సంపాదిస్తాను ₹1,00,000. మరి రాజీ నాకు ఇస్తావా? ఏడ్చావు పారా, పిచ్చివాగడు బాబు. వెళ్ళ బావ పద. పద బావా. అమ్మా టైలర్ దగ్గరికి వెళ్ళొస్తాం. ఏంటి బావా నువ్వు? మావయ్య, బాగోగులు చూసుకోవాలని నువ్వు అంటున్నావు, పూల్లో పెట్టి చూసుకుంటానని నేను అంటున్నాను. రేయ్, ముందు అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దించు, సంతోషిస్తాం. హలో, ఎందుకలా కోపంగా కూర్చున్నావు? మీ నాన్న సంగతి వదిలే గానీ నేనంటే నీకు ఇష్టమే కదా, మరి ఎలా ఒప్పుకున్నావు పెళ్లి చూపులకి? నేనంటే నీకు ఇష్టమే కదా?
అతను నీకు నచ్చేసాడా ఏంటి? ఏమో బావా, చిన్నప్పటి నుంచి అలవాటైపోయావు కాబట్టి ఓకే, కానీ నీ విషయంలో నాకెప్పుడు కన్ఫ్యూజనే. అంటే ఇష్టం లేదా?